ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, దీన్ని ట్యాపింగ్ బిట్ అంటారు, దీన్ని హ్యాండిల్ అంటారు. మధ్యలో దాని అక్కడ గ్యాప్ ఉంది చూడండి, దాని మధ్యలో అది పెట్టి టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మనకు థ్రెడ్డింగ్ అయితే డ్యామేజ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక సైజుని మనము ట్యాపింగ్ బిట్ తెచ్చుకున్నట్టయితే ఆ విధంగా డ్రిల్ చేసుకొని మళ్ళీ థ్రెడ్డింగ్ అనేది కొత్త థ్రెడ్డింగ్ వేయవచ్చు. మీలో ఎంతమంది ఈ విధంగా థ్రెడ్డింగ్ వేశారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఐఎమ్ మోహన్ బడే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విధంగా థ్రెడ్డింగ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ప్రతిసారి మనం పిలుచుకొని రావాలి, థ్రెడ్డింగ్ వేసేపట్టే వాళ్ళకి తీసుకురావాలి, ప్రతి చిన్న చిన్న వర్క్లు కూడా తీసుకురావాలంటే వాళ్ళ ఛార్జెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. 2500 నుంచి 3000 ఉంటుంది. అదే మనమే మార్కెట్లో మనకు దొరుకుతుంది, తక్కువ రేట్లో అందుబాటులో దొరుకుతుంది. ఒక ట్యాపింగ్ బిట్ వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. హ్యాండిల్ వచ్చేసి ఒక 250 నుంచి 300 ఉంటుంది. మనమే థ్రెడ్డింగ్ అనేది వేసుకోగలం. మీలో చాలామందికి తెలియక మా థ్రెడ్డింగ్ పోయిందండి, మా స్పాకెట్ వీళ్ళకి థ్రెడ్డింగ్ వేయాలండి అని చెప్తుంటారు, పిలుచుకుంటుంటారు. ఆ విధంగా పిలుచుకోవడం వల్ల మనకు డబ్బులు అనేది చాలా లాస్ అవుతారు. మనకు ఈ చిన్న చిన్న పనులు కూడా మన ఆపరేటర్ ద్వారా కూడా చేయించవచ్చు, సూపర్వైజర్ ద్వారా కూడా చేయించవచ్చు. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇది. మనం ఎలాగైతే డ్రిల్ చేస్తాం సేమ్ అదేవిధంగా ఆల్రెడీ మనకు థ్రెడ్డింగ్ ఉంటుంది. థ్రెడ్డింగ్లో ఏదైతే డ్యామేజ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ ట్యాపింగ్ ద్వారా మనం ఆ థ్రెడ్డింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోగలం. ఈ విధంగా మీరు వేసుకున్నట్టయితే మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. ప్రతి మిషన్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇది కొనుక్కొని పెట్టుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాకు కూడా ఈ విధంగా చూడండి, మేము రన్నింగ్లో ఏమైందంటే మొత్తం పిన్ ఊడి 2 పైపులు డ్యామేజ్ అయ్యాయి. హైడ్రోలిక్ పైపులు 2 డ్యామేజ్ అయ్యాయి. రెండు హైడ్రోలిక్ ఆయిల్ మొత్తం వేస్టేజ్ మొత్తం బయట కొట్టేసింది. సిలిండర్ ఏమో కింద పడింది. చాలా డ్యామేజ్ జరిగిందండి. కేవలం ఓన్లీ ఒక థ్రెడ్డింగ్ బాగాలేక నార్మల్గా సరిగ్గా బోల్ట్ ఎక్కించినా సరే కరెక్ట్గా టైట్ అవ్వకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. నాకు వచ్చిన సమస్య మీకు రాకూడదని ఈ వీడియో తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా ట్యాపింగ్ బిడ్ అండ్ రాడ్ని హ్యాండిల్ కూడా అంటారు, హ్యాండిల్ తెచ్చుకున్నట్టయితే మీకు మీరు థ్రెడ్డింగ్ చేసుకొని మీకు మీరు తయారు చేసుకోగలరండి. మీకు మీరే డ్రిల్ చేసుకోగలరు. చూడండి, ఈ విధంగా చేసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఆ మెకానికల్ వచ్చి తర్వాత ఎవరైతే ట్యాపింగ్ చేసే వాళ్ళు వచ్చి వేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇలాంటి సమస్య ఇది బోల్ట్కి పెద్దగా ప్రాబ్లం ఉండదండి. ఇంకా ఎక్కువగా మన స్పాకెట్ వీళ్ళు కొంచెం ట్యాపింగ్ ఏమైనా థ్రెడ్డింగ్లో డస్ట్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా సరే ఇలా ట్యాపింగ్ చేయమంటే ఒక్కొక్క బోల్ట్కి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. మళ్ళీ వచ్చినందుకు పెట్రోల్కి అమౌంట్ ఇవ్వమంటారు, తర్వాత సర్వీస్ ఛార్జ్ చాలా చెప్తారు. చూడండి, ఇప్పుడు ట్యాపింగ్ చేసిన తర్వాత ఇలాగా దానికి సంబంధించింది నేను ట్యాపింగ్ వచ్చేసి 18-19 సైజ్ వచ్చే బోల్ట్కి సంబంధించింది ట్యాపింగ్ చేశాను. దాన్ని కరెక్ట్గా థ్రెడ్డింగ్ పడుతుందా లేదా, మళ్ళీ రన్నింగ్లో పిన్ ఊడిపోతుంది ఏమన్నా డౌట్తోని మళ్ళీ నేను చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ట్యాపింగ్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుంటేనే ఇంకేమైనా లూజ్ అనిపించినా కొంచెం ఊపినప్పుడు ప్లే అనిపిస్తే మళ్ళీ థ్రెడ్డింగ్ చేసుకోవాలి. లేదంటే బోల్ట్ సైజ్ కొంచెం పెంచుకోవాలి. లేదు పర్ఫెక్ట్గా ఉంది బాగుందని అనుకుంటే మనం నెక్స్ట్ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోగలగాలి. ఇది ఈ విధంగా క్లాంప్ పెట్టి ఇలాగ బోల్ట్ లాక్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఒకవేళ మీకు ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా చెప్పండి, థ్రెడ్డింగ్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఖచ్చితంగా ట్యాపింగ్ బిట్ అనేది ఖచ్చితంగా కొనుక్కోండి అండ్ హ్యాండిల్ కొనుక్కోండి. ఈ విధంగా థ్రెడ్డింగ్ చేసుకుని బోల్ట్ టైట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రన్నింగ్లో కానీ బ్రేకర్ నడిపినప్పుడు కానీ బకెట్ రాక్ వర్క్ చేసినప్పుడు కానీ రన్నింగ్లో ఊడిపోదు. ఇలా ఊడిపోతే దానివల్ల వచ్చే సమస్యలు చాలా పెద్దగా ఉంటుంది. లాస్ కూడా అవుతారు. ఓనర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆపరేటర్కి తిట్టడం కూడా జరుగుతుంది. ఏం చేస్తున్నారో నువ్వు చూసుకొని చేసుకోవాలి కదా, ఆ మాత్రం తెలియదా అనేసి మనల్ని అనే అవకాశం ఉంటుంది. ఒకరికి అనే అవకాశం మనం ఇవ్వకూడదు. మనకు మనమే చేసుకోగలగాలి ప్రతిదీ. ఈ చిన్న చిన్నవి మనం ఓనర్కి చెప్పగలిగితేనే మంచిది. ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి మనం చేసుకోవాలి. ఓనర్కి ₹1 సంపాదించి ఇస్తేనే మనకు కూడా ఆయన మనకు పెట్టగలరు. చూడండి, ఇది అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ప్లస్ బెల్ ఐకాన్.
ఇలా టైట్ చేస్తున్నాను. ఇది దీని సైజు బోల్ట్ సైజు పెద్దగా ఉందండి, అంటే లెంత్ ఎక్కువ ఉంది, దానివల్ల మన వాచ్ రేటింగ్ జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.